18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుసుకొని మొత్తం ఈ పత్రాలన్నింటినీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఇంకా పైనే ఇంకా సమాచారం రావాలా. ఇవాళ మీరు చూశారు, ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లి అనేకమైన ప్రదర్శనలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ భారీ స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది. స్పందన అద్భుతంగా ఉంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు అనేటువంటి గళాన్ని వినిపించడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా. మీ అందరికీ తెలుసు, ఇవాళ రాష్ట్రంలో వైద్యం అనేది ఎంత పూర్గా ఉన్నదో. దీన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా 0 వేకెన్సీ సిస్టంలో పెట్టి ఎక్కడా పోస్టు ఖాళీ ఉండకూడదని నిర్ణయించుకొని డాక్టర్లను అపాయింట్ చేశారు. మందులు సౌకర్యాలు కల్పించారు. ప్రతి పేదవాడికి వైద్యం అందాలని భావించి మరి 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెట్టి పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటికీ మంగళం పాడింది. జిల్లాల్లోనూ, గ్రామాల్లోనూ, తాలూకాల్లోనూ, మండలాల్లోనూ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకుని సంతకాలు చేసుకుని ప్రదర్శన చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి సందర్భాన్ని కూడా మీరు చూస్తున్నారు. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి గవర్నర్ గారికి ఈ 1 కోటి సంతకాల పైచిలకు వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా వెళ్లి వారికి సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం.